ఇక అటు ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో రికార్డు స్థాయి టెంపరేచర్స్ నమోదవుతున్నాయి. దీంతో పేద ప్రజలు ఏ పని చేసుకోలేని పరిస్థితి నెలకొంది. రెక్కాడితే కానీ డొక్కాడని కూలీలకు భారీగా నమోదవుతున్న ఎండలు శాపంగా మారాయి. కరీంనగర్ జిల్లాలో 46 డిగ్రీలు దాటి ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. హమాలీ కార్మికులు, రిక్షా కార్మికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. హోల్సేల్ మార్కెట్కు వచ్చే సరుకులు లోడింగ్, అన్లోడింగ్ చేయడం హమాలీల పని. కానీ ఎండాకాలంలో వీరు చెమటలు కక్కుతూ పనిచేయాల్సి వస్తుంది. ఎండ తీవ్రతపై మరిన్ని డీటెయిల్స్ వెంకటేష్ అందిస్తారు. వెంకటేష్, ఓవర్ టు యు. సామాన్య కూలీలు కావచ్చు, తర్వాత హమాలీ కార్మికులు కావచ్చు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అట్లాంటి ఎండతోటి ఇబ్బంది పడే కార్మికుల స్థితిగతులు తెలుసుకునేందుకు ప్రజెంట్ మనం కరీంనగర్ గంజ్ సర్కిల్కి వచ్చాం. ఇక్కడ చాలామంది రిక్షా కార్మికులు కావచ్చు, హమాలీలు కావచ్చు పనిచేస్తూ ఉంటారు. మనకు మధ్యాహ్నం పూట ఎండ వేయడానికి చాలామంది సేద తీరుతూ ఉన్నారు. కొంతమంది అయితే పని ఉన్న వాళ్ళు మాత్రం రిక్షా నెట్టుకుంటూ రాక తప్పని పరిస్థితి. వాళ్ళు అన్లోడింగ్ కావచ్చు, లోడింగ్ కావచ్చు, పెద్ద పెద్ద బస్తాలు మోయాల్సి ఉంటుంది. అయినా కూడా ఎండ తీవ్రత కారణంగా ఇట్లాంటి బస్తాలు మోస్తూనే ఉంటారు. పెద్ద మనిషి, ఏం లోడ్ పోతున్నావే? ఇక్కడ ఇవే కిరాణం బస్తాలు, చక్కెర బస్తాలు, పిండి, ఉప్పు అవి జరగొట్టుకుంటా ఉంటాం ఇక్కడ. ఎట్లా ఉంది మరి ఎండ? ఎండ అంటే ఇక వశపడకుండా ఉన్నది. పొద్దుగాల 9 అయిందంటే సాయంత్రం 5 గంటల దాకా ఎండ ఫుల్ ఉన్నది. ఎండ అనుకోకుండా ఉన్నది. ఇక నీళ్ళు దాక్కుండా చేసుకుంటా ఉండే పరిస్థితి వస్తుంది. ఏమేమి మోస్తావు దీంట్లో? ఇలా చక్కెర బస్తాలు మోస్తా, పిండి పోస్తా, మన కిరాణం సంబంధించింది నూనె కాటన్లు, నూనెలు, ఉప్పు బస్తాలు. నువ్వే మోసుకోవాలి, నువ్వే నెట్టుకుపోవాలనా? నేనే మోసుకోవాలి, నేనే వేసుకోవాలి. 4 క్వింటలో 3 క్వింటలో వేసుకొని పోతే 50 100 ఎంతనో వస్తుంది. ఇలాంటి కార్మికులు మరికొంతమంది ఇక్కడ ఉన్నారు. అన్న, మీది కూడా రిక్షానేనా? ఎట్లా ఉంది గిరాకీలు? ఏమన్నా తగ్గినాయా? ఎండా దెబ్బ ఎట్లా ఉంది మీకు? గిరాకీగా మామూలుగానే ఉంది. ఎందుకంటే వాల్మార్ట్, డిమార్ట్, జియో మార్ట్ అది ఉన్నాయి చూడు, దాంతో కొంచెం గంజి కూడా కొంచెం దెబ్బ నచ్చింది గిరాకీ. మీకు పని దొరుకుతలేదు ఇప్పుడు ఎండాకాలం? పని అంటే ఇప్పుడు మామూలుగా ఉన్నది. గట్లా. ఏం పని చేస్తారు మీరు? ఇదే రిక్షానే. రిక్షా. ఎండ ఏ టైంలో ఎక్కువ ఉంటుంది మీకు? ఎట్లా ఎప్పుడు? అంటే ఇప్పుడు 11 నుంచి సాయంత్రం 4 వరకు ఇక వర్షపడలేక ఎండ కొడుతుంది. ఇప్పుడు ఇక ఊకే మంచి నీళ్ళు తాకుండానే చేసుడు. రిక్షా కార్మికులంతా కూడా గిరాకీ లేక, ఎండాకాలం కాబట్టి గిరాకీ లేక ఉన్నది. లోడింగ్, అన్లోడింగ్ చేసే ఈ కార్మికుల గురించి మాట్లాడదాం. ఎట్లా ఉంటుంది? మొత్తం బట్టలను తడిచిపోయినాయి అప్పుడే. సార్, ఇప్పుడు ఎండకు గతంలో అంతకుముందు ఎండలు తక్కువ ఉండే, ఈ సంవత్సరం ఎండ బాగుంది. అంటే మనం పోనిచ్చి చేసామన్నట్టు. అంటే బయటకు పోవాలంటే 11 కాగానే ఎండ బాగుండే, 11 నుంచి సాయంత్రం 3 గంటల దాకా ఎండ బాగుంది. ఆ టైంలో కిరాయి పోబుద్ది అయితే లేదు. అంటే 100-200 వస్తాయి కదా, ఎండ దెబ్బ తాకుతా అని భయానికే పోతలేము సార్. సార్, ఇప్పుడు నీ చర్మం నుంచే మొత్తం నీళ్ళు కారినట్టు కారుతున్నాయి కదా. ఎన్ని నీళ్ళు తాగుతావు నువ్వు రోజు? నేను ఒక 10-15 బాటిల్ తాగుతా. పంపు లెక్కనే పోతాను చర్మం. నీళ్ళు బాటిల్ తాగుతా సార్. వాటర్ ఎక్కువ తాగుతా. బాటిల్ వెనుకనే ఉంటుంది, వాటర్ ఎక్కువ తాగుతా. మధ్యాహ్నం పూట రెస్ట్ తీసుకుంటారా? నీడ కూర్చుంటాం, పనికి పోము. ఇక రిక్షా కార్మికులు అయితే వాళ్ళు ఎండ వేడి నుంచి వాళ్ళు కాపాడుకోవాలి. తర్వాత పని చేయక తప్పని పరిస్థితి ఉంది. ఇక్కడ ఒక హమాలీ కార్మికుడు ఉన్నారు. వాళ్ళు కూడా ఇక్కడ బస్తాలు మోస్తూ పనిచేస్తూ ఉంటారు. వాళ్ళని కూడా మాట్లాడించి వాళ్ళ కష్టం ఎట్లా ఉంటుందో కూడా మనం కనుక్కుందాం. చెమటలు దురుచుకుంటూ కూడా ఇట్లా పనిచేయాల్సిన పరిస్థితి. అన్న, ఎట్లా ఉంటుంది మీ హమాలీ కార్మికులకు ఎండాకాలం? ఎండాకాలం అంటే సుక్కలు చూపెట్టి అవుతుంది. ఎండలు బాగున్నాయి, పని చేయలేకపోతున్నాం. నీరసంగా వస్తుంది, అలసట వస్తుంది, అన్నిటికీ ప్రాబ్లం వస్తుంది. ఎండ బాగా కొట్టడం జరగడం వల్ల, ప్రొద్దున వచ్చి పని చేయడం వల్ల మళ్ళీ ఆ ఎండకే బండ్లు రావడం జరుగుతుంది. పనులు కూడా ఎంతకంతే ఉన్నాయి. ఎండకు కూడా మనుషులు ఎవరు రావడం జరుగుతలేదు. ఇవి వచ్చిన వాళ్ళ మీద వేటు బాగా పడుతుంది. ఎండాకాలం ఎండలు బాగా కొడుతుంది. ఇక్కడ ఏమేమి పనులు చేస్తారు ఎక్కువ మీరు? ఇక్కడ అమాలి పని అంటే పప్పులు, ఉప్పులు దించడం కానీ, లోడింగ్, నూనె కాటన్లు, బెల్లం కాటన్లు, ఇలాంటి పనులు చేయగలుగుతాం. అంటే ఎన్ని కిలోల బస్తాలు మోస్తారు మీరు? మినిమం 50 నుంచి 40-30 మధ్యలో ఉంటాయి. 50 కిలోలు భర్తీ ఏదైనా. ఎండకు మామూలుగా నాలాంటి వాళ్ళు నడవడమే కష్టం. మీరు ఎట్లా పని చేస్తున్నారు? ఎట్లా ఓర్చుకుంటున్నారు? ఇక తప్పదు. రెక్కాడితేనే డొక్కాడుతున్న కాలం. దాన్ని బట్టి ఇక ఒక్కరోజు పని చేస్తేనే మేము బ్రతకగలుగుతాం. ఇప్పుడు ఎంత పని అయినా, ఎంత ఎండ కొట్టినా తప్పదు. రెక్కాడితేనే డొక్కాడుతుంది మా లాంటి హమాలీలకు. ఎట్లా ఉంది ఎండాకాలం? ఎట్లా భరిస్తున్నారు? ఈ మధ్యాహ్నం పూట ఎట్లా ఉంటుంది? మధ్యాహ్నం పూట ఇంకా గరం బాగుంటుంది. ఇక్కడ అచ్చరోళ్ళు సుధా ఇబ్బంది. సాయంత్రం అయితేనే చల్లబడితేనే మంది వస్తారు. ఇప్పుడు వరకు అయితే బాగానే ఇబ్బంది ఉన్నది. ఏం చేసినా లాభం లేదు. అమ్మాలి 10 రూపాయలు 5 రూపాయల బత్త అమ్మాలతో ఏమున్నది, ఏం కథ. ఎండకు రెస్ట్ తీసుకుందాం అంటే కుదరదు మీకు? మనం చేసుకుంటేనే పైసలు. రెస్ట్ ఎక్కడిది? ఇక రెస్ట్ లేదు, ఏం లేదు, చేసుకుంటేనే పైసలు. ఓకే, మరి ఆరోగ్యం కూడా ఇంపార్టెంట్ కదా. ఆరోగ్యం ఎట్లా కాపాడుకుంటారు? ఇక ఆరోగ్యం కాపాడుకున్న మరి పని చేసేటానికి ఆ సంబంధం లేదు కదా. ఉన్నప్పుడు చేసుకోవాలి, లేనప్పుడు ఇంటికాడ ఉండాలి. అదే అమ్మాలి పని. వాళ్ళు ఏమంటున్నారంటే బస్తాలు మోయాలి, ఎండ టైంలోనే ఎక్కువగా లోడింగ్ అన్లోడింగ్ కోసం లారీలు వస్తాయి. ఆ టైంలో మేము పని చేయమంటే కుదరదు కాబట్టి కష్టమైన సుఖమైనా కూడా ఆ టైంలో
పనిచేయాల్సి వస్తుందని చెప్పి కార్మికులు చెప్తున్నారు. ఒకవైపు రిక్షా కార్మికులు, మరొక వైపు హమాలి కార్మికులు. కొందరైతే ఆ రిక్షా తొక్కే వాళ్ళే హమాలి పని కూడా చేస్తూ ఉంటారు. ఇట్లా 2 రకాల పనులు చేస్తున్న వాళ్ళు ఎండవేడిమికి తీవ్ర అవస్థలు పడుతున్నారు. రోజు 10 నుంచి 15 లీటర్ల నీళ్లు తాగుతూ పనిచేస్తే తప్ప తాము చేయలేకపోతున్నాం. ఈ టైంలో రెస్ట్ తీసుకుంటే మాకు పూట గడవదు, కుటుంబం గడవదు, కాబట్టి తప్పనిసరిలో పనిచేస్తున్నామని చెప్తా ఉన్నారు. కెమెరామెన్ కవికుమార్తో వెంకటేష్, V6 న్యూస్, కరీంనగర్ నుంచి.